హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ ఇంట్రెస్ట్ అండ్ యూజ్ఫుల్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలామందికి ఏ కోర్స్ తీసుకోవాలో చాలామందికి అర్థం కాదు. కానీ ఈరోజు అయితే దానికైతే ఒక మంచి సొల్యూషన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ వస్తుంది అంటే ఫస్ట్ అయితే మనం బీఎస్సీ నర్సింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే అసలు చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఏదైనా ఉందంటే నర్సింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో నర్సింగ్ ఎలా చేయాలి, నర్సింగ్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ నర్సింగ్లో లైఫ్ ఎలా ఉండిద్ది, నర్సింగ్ శాలరీ ఎలా ఉండిద్ది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఫస్ట్ వీడియో కాబట్టి ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ అసలు నర్సింగ్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఫస్ట్ అయితే మనం చూసుకున్నాం. ఫస్ట్ అయితే నర్సింగ్లో వచ్చేసరికి 3 టైప్స్ అయితే నర్సింగ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వాల్యుబుల్గా చెప్పుకునేవి అయితే 3 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్, అండ్ సెకండ్ది వచ్చేసరికి జిఎన్ఎం నర్సింగ్, అండ్ థర్డ్ది వచ్చేసరికి ఏఎన్ఎం నర్సింగ్. సో మనమైతే ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ గురించి అయితే అసలు తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ అసలు ఎన్ని ఇయర్స్ కోర్సు, అసలు ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి 4 ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత 4 ఇయర్స్ అయితే బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది. అండ్ బీఎస్సీ నర్సింగ్లో ఫస్ట్ అయితే మనం క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయితే మనం బైపీసీ చదివి ఉండాలి, కన్ఫామ్గా అయితే బైపీసీ చదివి ఉండాలి. అండ్ ఇదైతే మనం దీంట్లో జాయిన్ అవ్వాలంటే మనం ఎంసెట్ అండ్ నీట్లో అయితే క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై ఉంటే చాలు, మనం మేనేజ్మెంట్ కానీ అలానే కౌన్సిలింగ్ ద్వారా కానీ మనం జాయిన్ అవ్వచ్చు. అండ్ బీఎస్సీ నర్సింగ్ వచ్చేసరికి ఇప్పుడైతే బాయ్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంది, అండ్ బాయ్స్ కూడా చాలామంది అయితే చేస్తున్నారు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ గవర్నమెంట్లో శాలరీ వచ్చేసరికి కంప్లీట్ చేసిన వెంటనే 38,000 నుండి 40,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసరికి 20,000 నుండి 25,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకా మనం జాబ్కి వెళ్తే జాబ్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎంఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసుకొని ఇంకా మనం హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా చదువుకోవచ్చు. సో నెక్స్ట్ కోర్స్ వచ్చేసరికి జిఎన్ఎం కోర్స్. జిఎన్ఎం కోర్స్ వచ్చేసరికి 3 ఇయర్స్ అయితే ఉంటుంది జిఎన్ఎం అయితే. అండ్ దీని ఎంట్రన్స్ వచ్చేసరికి మనమైతే ఎంసెట్ అండ్ ఎంసెట్ అయితే రాసి ఉండాలి కన్ఫామ్గా అయితే. అదేవిధంగా దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం ఇంటర్లో బైపీసీ ఆర్ ఎంపీసీ ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఈ జిఎన్ఎం కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే గవర్నమెంట్లో వచ్చేసరికి 25K వరకు శాలరీ అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసరికి 18,000 నుండి 20,000 వరకు అయితే ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ జిఎన్ఎం కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే మీరు జాబ్ అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్, ఇంకా ఎంఎస్సీ నర్సింగ్, అలా మీరు ఇంకా పీజీస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కోర్స్ ఏదైనా ఉందంటే ఏఎన్ఎం నర్సింగ్. ఏఎన్ఎం నర్సింగ్ వచ్చేసరికి ఇదైతే 2 ఇయర్స్ కోర్స్. అండ్ మీరు సేమ్ ఇంటర్లో ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు, బైపీసీ ఎంపీసీ ఏదైనా తీసుకోవచ్చు. ఏ గ్రూప్ తీసుకున్నా కానీ మీరు ఈ కోర్స్కి అయితే ఏఎన్ఎంకి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మీరు ఎంసెట్ అండ్ నీట్ ఏది రాకపోయినా ఇదైతే మేనేజ్మెంట్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు ఈ కోర్స్ అయితే. అండ్ శాలరీ విషయానికి వచ్చి గవర్నమెంట్ స్ట్రక్చర్లో వచ్చేసరికి మన కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఫస్ట్ శాలరీ అయితే 20,000 నుండి 25,000 వరకు అయితే గవర్నమెంట్ సెక్టర్లో అయితే ఉండిద్ది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో వచ్చేసరికి 15,000 నుండి 20,000 వరకు అయితే ఉంటుంది ఈ కోర్స్కి అయితే. అండ్ ఈ కోర్స్ కూడా కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ అయినా చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో కోర్స్ అయితే 2 ఇయర్స్ కోర్స్, అండ్ నెక్స్ట్ పోస్ట్ బీఎస్సీ అండ్ తర్వాత ఎంఎస్సీ బీఎస్సీ అలా కూడా ఉంటాయి. ఆ కోర్సులు కూడా మీరు చేసుకోవచ్చు. మీరు ఇంకా ఈ చెప్పిన కోర్సులు 3 కోర్సుల నుండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కన్ఫామ్గా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో అయితే కన్ఫామ్గా చేస్తాను. మన ఫస్ట్ వీడియో కాబట్టి సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.